సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ట్వీట్. కాళేశ్వరంపై అర్థం లేని కక్ష పెంచుకున్నారని ఫైర్. పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష వేశారని కామెంట్. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో రియల్ హీరోగా స్పందిస్తారనుకున్నా. టికెట్ల రేట్లు పెంచినా ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిందన్న ఎంపీ చామల. సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వెల్లడి. అల్లు అర్జున్ పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడతారనుకున్నా. ఆయన థియేటర్కు వచ్చిన ఫుటేజ్ క్లియర్ గా ఉందన్న బల్మూరి వెంకట్. ఎప్పటి వరకు సినిమా చూశారు అనేది స్పష్టంగా ఉందని వెల్లడి. విశాఖలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన. 4 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మినిస్టర్. ఫ్రీ బస్సుపై పొరుగు రాష్ట్రాల్లో కమిటీ అధ్యయనం చేస్తుందని వెల్లడి. తిరుపతిలో కర్ణాటక బురివి గ్యాంగ్ హల్చల్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరికలు. అధికారులమని ఇంటికి వస్తే డోర్ తీయకుండానే మాట్లాడాలని సూచన. కేశవాయనగుంట చోరీ ఘటనతో అలర్ట్ అయిన కాప్స్. కొండగట్టు అంజన్న ప్రసాదం తూకంలో మోసం. ఆలయ అధికారులపై హైదరాబాద్ భక్తుడు ఫిర్యాదు. లడ్డు పులిహోర 200 గ్రాములకు బదులు 170 గ్రాములే ఉన్నట్లు గుర్తింపు. ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం. ముండ్లమూరు మండలంలో భూ ప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు. పల్నాడు జిల్లా మార్చల్ల అన్నా క్యాంటీన్ ఆవరణలో కలకలం. గంజాయి మొక్కను గుర్తించిన స్థానికులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఊచిలవారిపేట వద్ద పంట కాలువలోకి దూసుకు వెళ్లిన కారు. బాధితులను రక్షించిన స్థానికులు. కడప జిల్లా జమ్మలమడుగులో రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొన్న కంటైనర్ లారీ. 2 బాలికలకు గాయాలు.